హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓవితాస్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను నా పాత శారీతో మా పాపకి లెహెంగా స్టిచ్ చేశాను. అది ఏ విధంగా స్టిచ్ చేశానో చూద్దాం. ఇది వచ్చి పట్టు శారీ, కంచి పట్టు అంటాం కదా, ఇది నా మ్యారేజ్ అప్పుడు కొనింది. సో ఎక్కువ కట్టట్లేదు, సో అందుకని నేను ఇంక ఈ శారీని లెహెంగా లాగా స్టిచ్ చేస్తున్నా. సో శారీ లుక్ అయితే ఈ విధంగా ఉండిద్ది. గంధం కలర్, ఇది గంధం కలర్కి పింకిష్ బార్డర్ ఉంటన్నమాట. సో దీనికి 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు శారీకి స్టార్టింగ్ ఉండిద్ది కదా, మనం శారీ కట్టుకునే స్టార్టింగ్, ఆ పార్ట్కి ఎక్కువ డిజైన్ ఉండదు కాబట్టి ఆ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నా. అండ్ ఆల్సో ఎండింగ్ కొంగు పార్ట్ దగ్గర ఉండిద్ది కదా, అది కూడా తీసేసాను. రిమైనింగ్ పార్ట్తోనే లెహెంగా స్టిచ్ చేస్తున్నాను. సో ఇటు 2 పార్ట్స్ చూపిస్తున్నవి ఆ 2 పార్ట్సే. సో ఆ 2 కట్ చేసుకున్నాను. మనకి ఎక్కడి నుంచి అయితే డిజైన్ స్టార్ట్ అయిద్దో శారీలో, అక్కడి నుంచి మాత్రమే నేను శారీ ఉంచుకున్నా. సో రిమైనింగ్ శారీ అంతా ఇది. సో ఇప్పుడు నాకు లెహెంగా లెంత్ వచ్చి 28. నేను స్టిచ్ చేస్తుంది 7 to 9 years. సో పాప వచ్చి ఇప్పుడు 7 years. సో మనం కొంచెం ఎక్కువగా స్టిచ్ చేస్తాం కదా, అందుకని. సో లెంత్ వచ్చి లెహెంగా 28లో మనకు 2 ఇంచెస్ వచ్చి బెల్ట్కి పోయిద్ది. సో అందుకని 26 నుంచి ఫిల్ట్ కోసం అని చెప్పి 6 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. 6 అంటే మనం 2 సైడ్స్ ఫిల్ట్ వేస్తాం కదా, సో 3 ఇంచెస్ వస్తుంది. సో 26 + 6 32. సో ఇప్పుడు నేను ఫుల్ కట్ చేసుకుంటుంది వచ్చి 32 అనమాట. సో 32 దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసుకొని రిమైనింగ్ పార్ట్ కట్ చేసేసాను. సో ఇది రిమైనింగ్ పార్ట్. మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకో, ఆ రిమైనింగ్ పార్ట్తో వాళ్ళకి కూడా స్టిచ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ పార్ట్తోనే నేను లెహెంగా అనేది స్టిచ్ చేస్తున్నాను. సో ఇది లైనింగ్ వచ్చి నేను 27 తీసుకుంటున్నాను. 27లో మనం ఫోల్డ్ చేస్తాం కదా కింద, సో 1 ఇంచ్ ఫోల్డింగ్కి పోయిద్ది. సో టోటల్ 26 వస్తుంది. సో అందుకని నేను 27 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ బెల్ట్, మనకి హిప్ దగ్గర బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ కోసం అని చెప్పి నేను 26 తీసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నా. అటు ఇటు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా బెల్ట్, అందుకని చెప్పి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. సో టోటల్ 27 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకున్నాను. అండ్ లెంత్ వచ్చి 2కి మనం పైన కింద ఫోల్డింగ్స్ వేస్తాం కదా, సో అందుకని 3 ఇంచెస్ తీసుకున్నా ఖర్చు కోసం. సో అటు ఇటు ఖర్చు కోసం అని చెప్పి 3 తీసుకున్నాను. అండ్ లెంత్ వచ్చి 27 తీసుకున్నా. సో టోటల్గా మార్క్ చేసుకున్నాను నేను తీసుకున్న లెంత్తో. ఆ లెంత్ని కట్ చేసుకుంటున్నా, మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటున్నాను. సో బెల్ట్ అన్నది కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ బెల్ట్తోనే మెయిన్ ఫ్యాబ్రిక్లో అది కూడా సేమ్గా కట్ చేస్తున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాను, కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం 2 ఈక్వల్గానే స్టిచ్ చేస్తాను. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేస్తాను. సో ఈ విధంగా బెల్ట్ పార్ట్ కట్ చేసుకున్నాను. అండ్ ఇది లెహెంగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇంక ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు లెహెంగాకి నేను బాక్స్ ప్లేటింగ్స్ పెడుతున్నాను. ప్లేటింగ్స్లో కూడా చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ ఉండే, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. నేను ఇప్పుడు దీనికైతే బాక్స్ ప్లేటింగ్ పెడుతున్నా. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇలా డిజైన్ ఉంది కదా, ఈ ఫ్లవర్ డిజైన్. సో ఇప్పుడు 3 ఫ్లవర్స్ అనుకోండి, ఫస్ట్ ఫ్లవర్ ఎండింగ్ ఉంటుంది కదా, ఆ ఎండింగ్ తీసుకెళ్ళి సెకండ్ ఫ్లవర్ మిడిల్కి పెట్టాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు సెకండ్ ఫ్లవర్ ఎండింగ్ పెట్టా. అండ్ అలాగే థర్డ్ ఫ్లవర్ స్టార్టింగ్ తీసుకొచ్చి సెకండ్ ఫ్లవర్ మిడిల్లోనే పెట్టా. సో ఈ విధంగా పెట్టాను అనమాట. సో ఇవి అన్నవి మొత్తం ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి మనం ఇలా పెడితే మనం టేప్తో మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఇలా డిజైన్ని చూసుకొని జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కావాలంటే మనం ఇక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఐరన్ చేసేసుకోవచ్చు. ఐరన్ చేసుకున్న అవి కదలకుండా ఉంటాయి మనం స్టిచ్ చేసేటప్పుడు. నేనైతే జాగ్రత్తగా అలా పెట్టుకొని అంతా ఇలాగ స్టిచ్ చేస్తాను లెహెంగాకి. చాలా నీట్గా వచ్చింది కదా. మనం మామూలుగా ఇలా ఏం డిజైన్ లేదు అనుకుంటే మనం టేప్ యూస్ చేసుకొని చేయొచ్చు.
ఇక్కడైతే ఈ డిజైన్ ఉంది కాబట్టి ఈ డిజైన్ యూస్ చేసుకొని నేను ఇలా పెట్టేశాను. అండ్ అలాగే ఈ లెహంగాకు కూడా ఇలా చిన్న చిన్నగా ప్లేటింగ్స్ పెట్టేసి స్టిచ్ చేసేసాను. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్నా. ఏం లేదు, మనం ఆ రెండు ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, ఆ రెండింటి స్టిచ్చెస్ మీదే ఒక స్టిచ్ వేసుకుంటే చాలు, రెండు నీట్గా అటాచ్ అయిపోతాయి, చుట్టకు కూడా చాలా నీట్గా వస్తాయి. అండ్ ఇప్పుడు బెల్ట్ పార్ట్కి ఏం చేస్తానంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏం చేస్తానంటే రాంగ్ సైడ్ కింద పెట్టి రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకున్నా. ఒక సైడ్ స్టిచ్ వేసా. ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ మీదుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ మీదుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పేసి ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఉంది కదా, అదే బెల్ట్ పార్ట్ని రాంగ్ సైడ్ పెట్టుకొని లెహంగాకి ఇలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా చూసారా, ఇలా అటాచ్ అయిపోయింది, ఒక సైడే అటాచ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇవైతే సైడ్కి అటాచ్ చేద్దామని తీసుకున్నా కానీ నేను అలా అటాచ్ చేయలేదు. మీరు కావాలంటే ఇలా అటాచ్ చేసుకోవచ్చు, నేనైతే ఇది అటాచ్ చేయలే. నేను డైరెక్ట్గా వాటిని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాను. లెహంగా లెంత్ వచ్చి కూడా 4 తీసుకున్నా. 4 వరకు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నా 2 సైడ్స్. సో 2 సైడ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మనది ఈ లైనింగ్ ఉంది కదా బెల్ట్ దగ్గర, సో దాన్ని కూడా రివర్స్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. అండ్ అలా ఆల్సో ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ కూడా జాయింట్ వేసేసుకుంటున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు సపరేట్గా స్టిచ్ వేసేసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే లెహంగాది ఈ విధంగా వచ్చింది. ప్లేటింగ్స్ మాత్రం చాలా నీట్గా వచ్చాయి. నేనైతే ఐరన్ ఏం చేయలేదు, కానీ చూడటానికి నీట్గా అలా ఉంది కదా, ఐరన్ చేసినట్టు ఉంది, బట్ నేనైతే ఐరన్ చేయలా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి.